కడప నగరంలోని కలెక్టర్ ఆఫీస్ నందు తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కడప జిల్లా జర్నలిస్ట్ ఫోరం కన్వీనర్ శ్రీకాంత్ అండ్ ఎలక్ట్రానిక్ కన్వీనర్ కిషోర్, కో కన్వీనర్ కృష్ణమూర్తి, ఎలక్ట్రానిక్ మీడియా కో కన్వీనర్ రామచంద్ర, గౌరవ సలహాదారు సుధీర్ మాట్లాడుతూ మోహన్ బాబు వారి సిబ్బంది రిపోర్టర్లపైన దాడి చేయడం పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. వారిపైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా రిపోర్టర్లు మరియు రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి యువజన సంఘం నాయకులు ఇందులో పాల్గొన్నారు. అరెస్ట్ చేయడానికి ముందు అతని మీద హత్య ప్రయత్నం చేశాడనేటువంటి అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేంత వరకు ఈ పోరాటం చేయబోమని మోహన్ బాబు లాంటి వాళ్ళను శిక్షించడం ద్వారా ఏదైతే అవకాశాలకు దూరంగా ఉంటూ వాళ్ళ యొక్క ప్రాణాలను పొలంలో పెట్టి పనిచేస్తున్నటువంటి మీడియా ప్రతినిధులకు వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేకపోతే రేపు పొద్దున వారి కుటుంబ సభ్యులు టీవీ ప్రతినిధి దాడి చేశారు. ఇది సమాజంలో ఎవరు కూడా హర్షించే విషయం కాదు. ఎందుకంటే జర్నలిస్టు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా అనేది దేశంలో ఈరోజు ప్రముఖ పాత్ర పోషిస్తా ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అరాచకం జరిగినా, ఎక్కడ మాఫియా జరిగినా, ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా కూడా మీడియా సమాజం దృష్టికి తీసుకురావడం కానీ, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం